హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 5వ తరగతి తెలుగు పాఠ్యాంశంలోని కవి పరిచయాలు, ఇతివృత్తాలు, దేశ ప్రక్రియల గురించి తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటి పాఠ్యభాగమైనటువంటి ఏ దేశమేగిన అనేటువంటి పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం దేశభక్తి, ప్రక్రియ గేయం. ఈ ఏ దేశమేగిన అనే పాఠ్యాంశాన్ని రచించినటువంటి వారు రాయప్రోలు సుబ్బారావు గారు. ఈయన 1892, 1984 మధ్య కాలంలో జీవించి ఉన్నారు. రాయప్రోలు సుబ్బారావు గారు అభినయ నన్నయ్య అనే బిరుదును కలిగి ఉన్నారు. అదేవిధంగా నవ్య కవిత పితామహుడుగా పేరు పొంది ఉన్నారు. తృణకంకణము, స్నేహలత, స్వప్నకుమారం, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైన కావ్యాలను రచించారు. రమ్యాలోకం, మాధురి దర్శనం అనే లక్షణ గ్రంథాలు కూడా రాశారు. వీరి భాషా సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది. చదువుదాం. వివేకానందుని షికాగో ప్రసంగం స్వామి చిరంతానంద రచించారు. తర్వాత పాఠ్యభాగం సాయం. సాయం అనే పాఠ్యభాగం ఇతివృత్తం పరోపకారం, భూతదయ, ప్రక్రియ కథనం. కవి పరిచయం జాకోబ్ దక్షిణాఫ్రికా నవల రచయిత, కథా రచయిత, కవి, సంపాదకులు. ఇది ఒక అనువాద కథ, అంటే సాయం అనున్నది ఒక అనువాద కథ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అది 3-4 తరగతులలో ఈ మాసపు పాట, ఈ మాసపు కథ అనే ఉంటాయి ప్రతి పాఠ్యాంశం తర్వాత. అదేవిధంగా 5వ తరగతిలో ప్రతి పాఠ్యాంశం తర్వాత చదువుదాం అనే అంశం ఉంటుంది. అందుకని ఇప్పటికి వచ్చేసరికి చదువుదాం. ఇది చదువుదాం అనేవి ప్రతి ఒక్కటి కూడా కథలు అన్నమాట. అనకు కనకు వినకు. ఈ కథను రాసినటువంటి వారు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఈయన కరుణశ్రీగా సుప్రసిద్ధులు. ఈయన ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, అరుణ కిరణాలు మొదలైన ప్రసిద్ధ ఖండకావ్యాలు రచించారు. ఈయన పిల్లల కోసం తెలుగు బాల శతకాన్ని రచించారు. తరువాత పాఠ్యభాగం కొండవాగు. ఇతివృత్తం వచ్చేసరికి ప్రకృతి వర్ణన, ప్రక్రియ వచ్చేసరికి లేఖ. కొండవాగు పాఠ్యాంశం రచించినటువంటి ఆయన చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారు. ఈయన చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారు కవి, కథకుడు. ఈయన జమదగ్ని అనే కలం పేరుతో రచనలు చేయడం జరిగినది. ఈయన మహోదయం, చిలుక గోరింక, అన్నదమ్ములు, ధర్మదీక్ష మొదలైనవి ఈయన రచనలు. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా ఈయన కథలు రాయడం జరిగినది. తరువాత పాడుకుందాం అని ఉంది. అది వడగళ్ళు అనేటువంటి పాట ఉందన్నమాట ఈ పాఠ్యాంశం తర్వాత. ఈ వడగళ్ళు అనే పాటను రచించినటువంటి ఆయన ఏడిది కామేశ్వరరావు గారు. ఏడిది కామేశ్వరరావు గారు ఆకాశవాణిలో పనిచేశారు. ఏడిది కామేశ్వరరావు గారు రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులు. ఈయన రాష్ట్రగీతము, జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర మొదలైన రచనలు చేశారు. బాలల కోసం ఎన్నో పాటలు, నాటికలు రాశారు. అదేవిధంగా తరువాతి పాఠ్యభాగం జయగీతం. జయగీతం యొక్క ఇతివృత్తం మహనీయుల చరిత్ర, ప్రక్రియ వచ్చేసరికి పాట. జయగీతం పాఠ్యభాగం రచించినటువంటి ఆయన బోయి భీమన్న. ఈయన 1911, 2005 మధ్య కాలంలో జీవించి ఉన్నారు. బోయి భీమన్న కవి, నాటకకర్త. పాలేరు, కూలిరాజు వంటి నాటికలు, గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత వంటి ఖండకావ్యాలు రచించారు. వీరు పద్యం, పాట, వచనం మూడింటిలోనూ సిద్ధహస్తులు. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది వీరి స్వీయ చరిత్ర. వీరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. దీని తర్వాత చదువుదాం అనేది చిక్కు ప్రశ్న, వివేకవంతమైన జవాబు. ఇది ఒక జానపద కథ. తరువాత పాఠ్యభాగం తోలుబొమ్మలాట ఒక జానపద కళ. తోలుబొమ్మలాట ఒక జానపద కళ. ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం కళలకు సంబంధించినది. ప్రక్రియ వచ్చేసరికి హాస్యం. ప్రక్రియ వచ్చేసరికి వ్యాసం. కవి పరిచయం వచ్చేసరికి ఈ పాఠానికి కేవీ రామకృష్ణ రచించిన తోలుబొమ్మలాట వ్యాసం ఆధారం. తర్వాత చదువుదాం. ఈ కూచిపూడి నృత్యం ఉంది చదువుదాం కింద. ఇది ఒక కూచిపూడి నృత్యం ఒక సాంప్రదాయ కళ. తర్వాత పెన్నేటి పాట. ఇతివృత్తం పర్యావరణము, ప్రక్రియ పాట. తర్వాత పాఠ్యాంశం పెన్నేటి పాట యొక్క ఇతివృత్తం ఏమో పర్యావరణము, ప్రక్రియము పాట. ఈ పాఠ్యాంశాన్ని విద్వాన్ విశ్వం గారు రచించారు. ఈయన 1917, 1987 మధ్య కాలంలో జన్మించి ఉన్నారు. ఈయన విద్వాన్ విశ్వం కవి, కథకుడు. సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోకి అనువదించారు. పెన్నేటి పాట, విలాసిని, రాతలు, గీతలు మొదలైనవి వీరి రచనల్లో కొన్ని. రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించిన పెన్నేటి పాట నుండి ఈ ఖండికను తీసుకున్నాం.
ఈ పాఠ్యాంశం కింద చదువుదాం అనే అంశం కింద 3 చేపలు అనే కథ ఉంది. ఈ 3 చేపలు అనే కథను శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించడం జరిగినది. తేట తెనుగు నుడికారానికి, అచ్చమైన మానవ సంబంధాల చిత్రణకి కొండ గుర్తుల్లాంటి వారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథలనమాట. ఈయన కథకులు, నవలాకారులు, నాటకకర్త. ఎన్నో చిన్న కథల సంపుటాలు వెలువరించారు. రాజరాజు వంటి నాటకాలు, ఆత్మబలి, రక్షాబంధనము వంటి నవలలను రచించారు. అనుభవాలు, జ్ఞాపకాలు అన్న పేరుతో వెలువరించిన స్వీయ చరిత్ర ఆనాటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర. తరువాత పాఠ్యభాగం పద్యరత్నాలు. ఇది వచ్చేసరికి కవి వచ్చేసరికి పద్యరత్నాలు ప్రక్రియ వచ్చేసరికి పద్యము, ఇతివృత్తం వచ్చేసరికి నైతిక విలువలు. ఇక్కడ కవి శతకాల గురించి తెలుసుకుందాం. బద్దెన సుమతి శతకం, నార్ల వెంకటేశ్వరరావు నార్లవారి మాట, వేమన శతకం, పోతులూరి వీరబ్రహ్మం కాళికాంబ శతకం, తిక్కన మహాభారతం, ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి. తరువాత చదువుదాం కింద కలమల శాసనం అనే రచన ఉంది. తర్వాత పాఠ్యభాగం ఇట్ ఈజ్ పండుగ. ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు, ప్రక్రియ సంభాషణ. ఇట్ ఈజ్ పండుగను రచించినటువంటి వారు గిడుగు వెంకట రామ్మూర్తి గారు. ఈయన ఆధునిక తెలుగు భాష ప్రవక్త. ప్రజల జీవితానికి దూరంగా ఉన్న గ్రాంధిక భాష స్థానంలో ప్రజల వాడుక భాషకు పట్టం కట్టిన యోధుడు. తన జీవితకాలం వ్యావహారిక భాషా ఉద్యమానికి, గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేశారు. సవరల కోసం సవర భాషా మాధ్యమంలో తొలి పాఠశాల నడిపాడు. సవర పాటలు, కథలు సేకరించి సవర వాచకాలు రూపొందించారు. సవర ఇంగ్లీషు నిఘంటువును రూపొందించడమే కాక సవర భాషలో మౌలికమైన పరిశోధన చేశారు. సవరల కోసం సవర వ్యాకరణం రచించారు. భారతదేశంలోని తొలితరం మానవ శాస్త్రవేత్తలలో ఈయన ఒకరు. బాలకవి శరణ్యం, ఆంధ్ర పండిత బశక్కుల భాషాభూషణం మొదలైన గ్రంథాలు రచించారు. ఈయన స్ఫూర్తికి అనుగుణంగా గిరిజనుల గురించిన పాఠ్యాంశానికి సంబంధించిన అంశమే ఇట్ ఈజ్ పండుగలో పొందుపరచడం జరిగినది. తరువాత పాడుకుందాం. తేనె కన్నా మధురంరా తెలుగు అనే పాటని ఆరుద్ర గారు రచించడం జరిగింది. చదువుదాం కింద క్రిస్మస్ అనే కథని ఇవ్వడం జరిగినది. తర్వాత తరిగొండ వేంగమాంబ. ఇతివృత్తం వచ్చేసరికి స్త్రీ శక్తి, ప్రక్రియ వచ్చేసరికి వ్యాసం. చదువుదాం అనే దానిని కవిత్రయం రచించారు. కవిత్రయం అంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన. వారిలో ఫస్ట్ నన్నయ్య గురించి తెలుసుకుందాం. నన్నయ్య రాజమహేంద్రవరంలో రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండేవారు. 11వ శతాబ్దానికి చెందినటువంటి వారు. ఆ రాజు అంటే రాజరాజ నరేంద్రుడి యొక్క రాజు కోరికపై సంస్కృతంలో ఉన్న భారతాన్ని నన్నయ్య తెలుగులో రాశారు. ఈయన ఆది సభ పర్వాలను, అరణ్య పర్వంలో కొంత భాగాన్ని రాశారు. నన్నయ్యను ఆదికవి అంటారు. ఈయనకు వాగన శాసనుడు అనే బిరుదు కూడా ఉంది. కవిత్రయంలో రెండవ వాడు తిక్కన. ఈ తిక్కన నెల్లూరును పాలించిన మనుమసిద్ధి వద్ద మంత్రిగా ఉండేవారు. ఈయన 13వ శతాబ్దానికి చెందినవారు. మహాభారతంలో విరాట పర్వం మొదలు 15 పర్వాలు రాశాడు. ఈయనకు కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు అనే బిరుదులు ఉన్నాయి. తిక్కన నిర్వచనోత్తర రామాయణం అనే మరో కావ్యం కూడా రాశాడు. కవిత్రయంలో మూడోవాడైనటువంటి ఎర్రన అద్దంకిని పాలించిన పురలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవారు. ఎర్రన 14వ శతాబ్దం వాడు. ఈయన భారతంలో అరణ్య పర్వంలో నన్నయ్య రాయిగా మిగిలిన భాగాన్ని ఎర్రన పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఎర్రన హరివంశము, నృసింహ పురాణము కూడా రచించారు. ఈయనకు ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు అనే బిరుదులు ఉన్నాయి. తరువాత పాఠ్యభాగం మంచి బహుమతి. ఈ మంచి బహుమతి యొక్క ఇతివృత్తం పఠనాభిలాష, ప్రక్రియ సంభాషణ. మంచు బహుమతి అనే పాఠ్యాంశం రచించినటువంటి వారు నవ్వుల తాతయ్య చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు. ఈయన చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు కవి, నాటకకర్త, నవలాకారుడు. ఈయన గయోపాఖ్యానము, కీచకవధ వంటి నాటకాలు, రామచంద్ర విజయము, గణపతి వంటి నవలలు, భల్లట, కృపాంబోనిధి వంటి శతకాలు రాశారు. కందుకూరి వీరేశలింగం చేపట్టిన సంఘ సంస్కరణ స్ఫూర్తితో దళితుల విద్యాభివృద్ధి కోసం పాఠశాలలు ప్రారంభించి నిర్వహించారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో 5వ తరగతి పాఠ్యాంశాల గురించి తెలుసుకున్నాం. తరువాతి వీడియోలో 6వ తరగతి పాఠ్యాంశాలు, కవులు, కవి పరిచయాలు, ప్రక్రియలు, ఇతివృత్తాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.